19న బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మన ముఖ్యమంత్రి వర్యులు వస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరి దేవుడి కార్యక్రమానికి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల దేవుడి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి, వస్తారు. కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి మేమందరం ఒకే ఒక మాట చెప్పదలుచుకున్నా. ఏనాడు ఎప్పుడు చూసినా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారిని ఓట్ల కోసం వాడారే తప్ప ఏనాడు కూడా మన మీద ప్రేమ ఉండో, ఆయన మీద ప్రేమ ఉండో ఏనాడు మాట్లాడిన వ్యక్తులు దాఖలాలు లేవు. అలాగనే ఇవాళ జగనన్న వచ్చిన తర్వాత మాటలు తక్కువ మాట్లాడుతూ అదేవిధంగా పని చేసి చూపిస్తూ చంద్రబాబు నాయుడు కంపల్లో తొప్పల్లో మహానుభావుడు విగ్రహాన్ని పెట్టాలనుకుంటే జగనన్న మాత్రం వేల కోట్ల రూపాయల స్థలంలో విజయవాడ నడిబడిలో మరి పొద్దున్నే లేస్తే ఆయన కనిపించేలాగా ఇటు నుంచి వెళ్ళినా ఇటు నుంచి విజయవాడకి ఎంటర్ అయినా కానీ అంబేద్కర్ గారి విగ్రహం కనిపించే విధంగా అణగారిన జాతుల నుండి అదేవిధంగా అణిచివేత నుంచి ఆకాశం ఎత్తి ఎగిసిపడ్డ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి విజయవాడ నడిబొడ్లో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ అదేవిధంగా రేపు ఓపెనింగ్ చేస్తూ ఉన్నందుకు సందర్భంగా జగనన్నకి ఎల్లవేళ మా జాతులన్నీ కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారు. ఎందుకంటే దేశంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, ఎక్కడా కూడా ఇంత పెద్ద విగ్రహం లేదు, ఇంత బాగా వచ్చిన విగ్రహం కూడా లేదు. ఎక్కడ కూడా ఏదో ఒకటో చెప్తా ఉన్నారు, కానీ మన విగ్రహం విషయంలో మాత్రం ఎక్కడా కూడా చిన్న మచ్చ కూడా లేకుండా, చిన్న ఇబ్బంది కూడా లేకుండా పెట్టారు. కాబట్టి ఎల్లవేళలా మేమందరం జగనన్నతోనే మా ప్రయాణం అనే విధంగా మా ఆశలను ఆశయాలను తీరుస్తా ఉన్న జగనన్నకి తోడుగా ఉంటూ మేము ముందుకు ప్రయాణం సాగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ నాయన. అట్లాగే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగ అధ్యక్షులు సోదరులు జూపుడి ప్రభాకరరావు గారిని మాట్లాడుతున్నారు. పెద్దలు గురువర్యులు రాజ్యసభ సభ్యులు ఈశ్వరరెడ్డి గారు, మిగతా సహోదరులందరూ కూడా ఒక హిస్టారికల్ ఈవెంట్గా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, ఇది ఆయన ఫిలాసఫీని, ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే ధైర్యంగా చెప్పడానికి ఒక నిదర్శనంగా మనం రేపు దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది పొలిటికల్గా మన ఒక రాజకీయ పార్టీ కాబట్టి పొలిటికల్గా ఆలోచించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న నాయకులందరూ కూడా దీనిలో టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రి గారి పరిపాలనా దక్షతను కానీ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తిని కానీ దీన్ని మళ్ళా నెక్స్ట్ తరానికి ఇవ్వటం కోసం ఇలాంటి నాయకుడే, ఇలాంటి వ్యక్తే పరిపాలనలో ఇలాంటి పార్టీ మాత్రమే ఉండాలి అని కన్వర్ట్ చేసుకునే విధానంలో మనందరం కూడా 100% శక్తివంచన లేకుండా ముఖ్యమంత్రి గారికి సహాయంగా ఎలక్షన్ దాకా ఇదే స్ఫూర్తిని తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది అనుకోవచ్చేమో అంబేద్కర్ గారి స్టాచ్యూ ఎలక్షన్ కోసం పెడుతున్నారేమో అనుకుంటారేమో. కాదు, ఇది 2016లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి. కానీ ఈరోజు మనం 2024కి ఉన్నాం. అంటే 133 సంవత్సరాలు ఇప్పుడు అంబేద్కర్ గారి పుట్టి. అంటే ఇప్పుడు అది మొత్తం ఇనాగ్రేషన్ అయ్యే టైం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అన్నీ కూడా ఇంతకుముందు దళితులు, అంబేద్కర్ హక్కులు ఇవన్నీ కావాలంటే ధర్నాలు చేయాలి, దెబ్బలు తినాలి, జైలుకి వెళ్ళాలి, కేసులు పెట్టించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకుండా మనందరి తరఫున తనే ఆలోచించి ఏ నిర్ణయాలు అయితే మన కుటుంబాలు ఎదగటానికి, సమాజం ఎదగటానికి, అట్టడుగు వర్గాలు ఎదగటానికి పనికొస్తాయో ఆ నిర్ణయాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని తిరిగి మళ్ళీ గెలిపించడం కోసం మనందరం అవసరమైతే తరలండి గ్రామాలకి అనే ఒక ప్రోగ్రాం కూడా తీసుకొని ప్రతి గ్రామంలో దీన్ని ముందుగా ఈ విగ్రహ ఆవిష్కరణ ఉంది అని ప్రతి గ్రామంలో మనం చెప్పలేకపోయాం. కానీ ఆ కార్యక్రమాన్ని కూడా ఇప్పటి నుంచి తీసుకున్నా మనకు నష్టమే లేదు. వెళ్ళి అంబేద్కర్ గారి స్ఫూర్తి ఏదైతే ఉందో, ఆదర్శంగా ఎక్కడైతే ఉన్నాడో, ప్రపంచ మేధావి అంబేద్కర్ని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఆయన రాజ్యాంగం మాత్రమే ఇక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది.
అవతల వాళ్ళు రకరకాలుగా మాట్లాడేవాడిని చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ముఖం మీద తన్నినట్టుగా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనందరికన్నా గొప్ప అంబేద్కర్ వాదిగా ఒక నిరూపించుకునే ఒక పెద్ద ఘట్టంగా దీన్ని మనం చేతల్లో చేసి చూపిస్తున్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం.